నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా నరాలకి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి? నిజానికి అసలు నరాలు చచ్చుబడిపోవడం అనేది ఎటువంటి కండిషన్‌లో మనం చూస్తూ ఉంటాం. నరాలు చచ్చుబడిపోయిన వారికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్‌లీ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్. సార్, నరాలకి సంబంధించి చాలా వరకు చాలామంది ఐడెంటిఫై చేయలేనటువంటి జబ్బులు ఎక్కువగా నరాలకు సంబంధించినవి ఉంటాయి. ఎక్కువగా వాళ్ళు ఏ పెయిన్ వచ్చినా కూడా మనకి ఎముకలకు సంబంధించిందని అనుకుంటారు. కొన్నిసార్లు అది నరాలకు సంబంధించి కూడా ఉండొచ్చు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన టాపిక్ నరాలు చచ్చుబడిపోవడం అనేది ఎలాంటి కండిషన్లో మనం చూస్తాం, ఎలా చచ్చుబడిపోతాయి? యాక్చువల్లీ ఇది న్యూరోపతి అనే ఒక కండిషన్ అమ్మా. మెడికల్ టర్మినాలజీలో న్యూరోపతి. సో ఇది మనం సర్వైకల్ లంబార్ మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ మధ్య భాగం వెన్నుపూసలు ఎక్కడన్నా కానీ ఎముకలు కంప్రెస్ అయ్యి ముందు వెనక్కిపోయి లేదా డిస్క్ మరీ భారీ స్థాయిలో బయటకు వచ్చేసి పెద్ద నరం మీద నొక్కేసి అక్కడి నుంచి సర్క్యులేషన్ ఇబ్బంది పెట్టి మొదలుపెట్టి అది మన సరిగా ట్రీట్మెంట్ చేయలేకుండా సిచ్యువేషన్లో క్రమేవి చెయ్యి కాళ్ళు పోయిన నరాలు చచ్చిపడిపోతుంది. అంటే రెండు చెయ్యి రెండు కాళ్ళు పడిపోవడం. ఓకే, సో పక్షవాతం అని అది చెప్తాను నేను. పక్షవాతం అనేది రెండు విధంగా ఉండొచ్చు. మనం ఒకటి బ్రెయిన్లీ జరిగితే మనకు ఒక్క చేయి ఒక్క కాలు పడిపోవడం ఉంటుంది. సాధారణంగా ఎడం సైడ్ బ్రెయిన్లీ జరిగితే కుడి భాగం చేయి కాలు పడిపోవడం అనేది ఉంటుంది. కుడి భాగం బ్రెయిన్లో ఏదన్నా ప్రమాదం జరిగితే ఎడం సైడ్ చేయి కాలు పడిపోవడం అనేది అది మన వన్ సైడెడ్ హెమిప్లీజియా అని చెప్పడం కండిషన్ ఉంటుంది. ఇంకొకటి వెన్నుపూసలకి ఎక్కడైనా జరిగితే, ఇప్పుడు నా మధ్య భాగం ఇక్కడ ఏదన్నా దెబ్బలు జరిగి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ పైనుంచి కింద పడడం కానీ జరిగితే ఇక్కడ నుంచి కింద ఏం పని చేయరు. పైకి అన్నీ బాగానే ఉంటుంది, చేయి కాళ్ళు ఉంటుంది, మాట్లాడడం ఇది ఇక్కడ వరకే బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం సెన్సేషన్ ఉండదు, మూత్రం మోషన్ పోయి తెలియదు, కంట్రోల్ ఉండదు, ఏమీ పని చేయదు, స్పర్శ ఉండదు, కొందరికి మూమెంట్ ఉండదు, స్పర్శ ఉండదు. సో నరాల రెండు విధంగా ఉంటుంది. మన తెలుగులో చెప్పిన నరాలు కాదు, యాక్చువల్ తెలుగులో అంటే రక్తం పోయిన నరాలు అంటది. ఇది నర్వ్స్, మన సెన్సేషన్ సంబంధించినది. ఇప్పుడు ఇక్కడ వేడి ఉందనుకోండి, ఈ వేడి ప్రాంతంలో నేను చేయబడితే నాకు ఇక్కడ వేడి ఉందని నాకు తెలివి చేసేది సెన్సరీ నర్వ్స్ అనమాట. స్పర్శకి సంబంధించిన సెన్స్కి సంబంధించిన నరాలు. సో బ్రెయిన్ నుంచి కమాండ్ పోతుంది చేయి తీయమని. సో మూమెంట్, ఆ మూమెంట్కి మోటార్ నర్వ్స్ అన్నది. ఓకే, సో ఈ రెండు నరాలే బేసికలీ పనిచేసేది గ్రూప్ ఆఫ్ నర్వ్స్. సో ఇక్కడ మనకి మెడ ప్రాంతంలో ఇప్పుడు నడుము ప్రాంతం జరిగితే ఇక్కడ నుంచి పడిపోవడం జరుగుతుంది. మెడ ప్రాంతంలో కూడా జరిగింది అనుకో, రెండు చేయి రెండు కాలు ఇక్కడ ఏమీ పని చేయకుండా అవుతుంది. మనిషి మొత్తానికి ఒక కూరకాయలాగా ఉంటుంది. ఓకే, ప్రాణం ఉందంటే ఉంది, కానీ ఏదన్నా చేయడం కుదురుతుందో ఏం లేదు, ఫుల్ టైం మంచం మీద ఉండిపోవడమే. ఓకే, సో ఆ కండిషన్ అది ఎట్లా వస్తుంది? ఈ వెన్నుపూస సమస్యలు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయకుండా అలా జరుగుతుంది. లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ పైనుంచి కింద పడడం కానీ ఎముకలకు మరీ విపరీతంగా ప్రాబ్లం జరిగితే అక్కడ నుంచి కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది. దీనికి ఆపరేషన్ చేసి ప్లేట్ స్క్రూ పెట్టి ఏం చేసినా పేషెంట్ లేచి తిరగరు, అలాగే పడి ఉంటుంది. అలాంటి కేసెస్ని మొత్తం తిరిగి తీసుకొచ్చే ఒక స్టోరీ చెప్పబోతున్నాం. అక్కడ కూడా నరాలు పడిపోవడం నేను చెప్పాను, సెన్సరీ న్యూరోపతి, మోటో న్యూరోపతి, రాడికులోపతి అట్లా కొన్ని ఉన్నాయి. మిక్స్డ్ సెన్సరీ మోటోర్ న్యూరోపతి అంటే స్పర్శకి ఇదికి సంబంధించిన రెండు. ఇంకా డీమైలినేటింగ్ న్యూరోపతి కూడా ఉంది. నరాలు చుట్టూ మైలిన్ షీత్ అని ప్రొటెక్షన్ కవరింగ్ ఉంటుంది, అది కరిగిపోవడం. ఓకే, అది ఇంకా ప్రమాదకరమైన ఒకటి సంగతి. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్లో వైద్యం లేదు ఈ రోజు వరకు, కానీ అది కూడా మనం మొత్తం తిరిగి తీసుకురావడం జరుగుతుంది విత్ మెడికల్ రిపోర్ట్స్. సో అలా మొత్తం పడి ఉన్న పేషెంట్ని మనం లేపి నడిపించాము, అన్నీ నార్మల్ చేసేసాము. అది కాకుండా ఆయన నరాలు టెస్ట్ చేసి ఆ నరాలు కూడా మొత్తం నార్మల్ అయింది అనేది ప్రూఫ్తో సహా మాట్లాడుతున్నాం. సో అది ఎక్కడైనా ఇక్కడ చూడొచ్చు, మిక్స్డ్ మోటార్ సెన్సరీ అంటే మూమెంట్కి సంబంధించినది, స్పర్శకి సంబంధించినది, మిక్స్డ్ న్యూరోపతి, డీమైలినేటింగ్ పోలీన్యూరోపతి అంటే అన్ని నరాలకి ఎఫెక్ట్ అయింది. పోలీన్యూరోపతి ఎక్కువ నరాలకి ఎఫెక్ట్ అయింది. డీమైలిన్ అంటే ఆ నరాది చుట్టూ ఉన్న మైలిన్ షీత్ కూడా కరిగిపోయింది. సో దర్ ఇస్ నో రికవరీ ఫర్ దిస్ పేషెంట్ నార్మలీ. బట్ ఇక్కడ చూడండి, దిస్ వీ హ్యావ్ డన్ ఇన్ 5th June 2019. ఓకే, 5th June. అండ్ మళ్ళీ మనము 6 months తర్వాత 1st February 2020లో తీసిన దీనిలో కంప్లీట్ నార్మల్. 6 monthsలోనే నరాలు కంప్లీట్ నార్మల్గా వచ్చేసింది. సో నేను యూజువల్లీ 3 to 5 years టైం పడుతుంది. అంటే మెల్లగా నరాలు పేషెంట్ లేచి తిరగడం అనేది స్టార్ట్ అవుతుంది, కానీ
ఈ నరాల మొత్తానికి నార్మల్ రావడానికి ఆల్మోస్ట్ అంటే సాధారణంగా బోన్స్ కి సంబంధించింది ఏం జరిగినా కూడా దాన్నైనా సరి చేయొచ్చు ఏ సర్జరీతో అయినా, బట్ నరాలకు సంబంధించిన దానికి అసలు ఏమీ చేయలేరు అని. ఏమి అలాంటి ఒక కండిషన్ లో ఉన్న అబ్బాయిని కూడా నేను చూసాను. అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్. సో చెట్టు మీద నుంచి పడిపోతే స్టిల్ ఇప్పటికీ కూడా తను అలానే ఉండిపోయారు. ఓకే, సో వీల్ చైర్ లో ఎలాంటి సొల్యూషన్ దొరకకుండా ఓన్లీ మెడిసిన్స్ అట్లా యూజ్ చేస్తూ, సో అట్లా నరాలకి సంబంధించిన ఏదైనా జరిగినప్పుడు అసలు బయటికి రావడం అంత కష్టం అవుతుందా? కరెక్ట్, చాలా కష్టం. అంటే కష్టం ఎందుకు అవుతుంది, మనకు అందరికి తెలిసింది ఇంగ్లీష్ వైద్యం మాత్రమే. సో ఇంగ్లీష్ వైద్యంలో అది కుదరదు, కానీ ఆయుర్వేదంలో కుదురుతుంది. ఓకే. సో అదే ఎంతో మంది స్ట్రక్చర్లు పడుకోబెట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది, నడుచుకొని ఇక్కడ నుంచి వెళ్ళారు. సరే, వన్స్ పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా కండిషన్ అట్లానే ఉండిపోతూ ఉంటుంది కదా, దాన్ని కూడా సరి చేయడానికి అవకాశం ఉంటుందా? తప్పకుండా, కానీ అక్కడ బ్రెయిన్లో జరిగేది ఇప్పుడు బ్రెయిన్లో రెండు విధంగా పక్షవాతం వస్తుంది. ఒకటి ఇన్ఫాక్ట్ అన్నది సరిగా ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కడ సరిగా వెళ్ళకుండా అక్కడ బ్రెయిన్ సెల్స్ డెడ్ అవ్వడం. ఇంకొకటి మనకి బ్లీడ్ వస్తుంది, మన రక్తం రక్తం పోయిన పై పేలిపోయి అక్కడ రక్తం కట్టగట్టుతుంది, క్లాట్ వస్తుంది. అదే ఆ క్లాట్ను మెల్లగా కరిగించి ఆ పేషెంట్ తిరిగి తీసుకురావచ్చు. ఇంకా ఇన్ఫాక్ట్ ఆయనలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ తిరిగి సప్లై చేసి ఆ బ్రెయిన్ సెల్ మెల్లగా రీయాక్టివేట్ చేసి తీసుకురావచ్చు. సో ఇవి అన్నీ సాధ్యమవుతుంది. సో రీజనరేటివ్ మెడిసిన్ అని ఉంటాయి. ఏదన్నా మళ్ళీ రీజనరేట్ తీసుకురావాలంటే ఆయుర్వేదం ఇస్ ద బెస్ట్ అండి. సో కానీ మన పాపం మన ప్రేక్షకులకి చాలామందికి తెలియదు ఆ విషయం. ఎవరిది తప్పు కాదు, వాళ్ళకి ఆ అవగాహన లేదు. సో సుమన్ టీవీ లాంటి యాంకర్ సుజిత గారి లాగి మీరు ఒక మెసెంజర్ లాగా పోవాలి ముందుకి. సో మీరు వెళ్ళి ఇది 10 మందికి చెప్పి ఇది 10 మందికి తెలిసి, అంటే నా హాస్పిటల్లోనే కాదు, నా హాస్పిటల్ అందరు రావాలంటే కదా, ఆయుర్వేదం గురించి తెలియాలి, ఆయుర్వేదంది గొప్పతనం గురించి తెలియాలి. ఆయుర్వేదంని కరెక్ట్గా చికిత్స చేసే హాస్పిటల్ వెతికి మీరు అక్కడ వెళ్తే మీకు ఖచ్చితంగా మీకు ఎవ్వరికి ప్రాబ్లం ఉండదండి. ఒక్క పేషెంట్ కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఆయుర్వేదం చేసిన ఒక డాక్టర్ మీకు దొరికితే చాలు. సో ఇలాంటిది ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దీనికి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందా? మళ్ళీ డాక్టర్ పర్యవేక్షణలో ఎన్ని రోజులు ఉండాలని ఏమైనా? అవసరం లేదమ్మా, వన్స్ కంప్లీట్లీ డన్. ఆ పేషెంట్ ఇప్పుడు నేను చేసి 2024 అయింది కదా. సో నేను ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ కేసు కాబట్టి, మరీ కాంప్లికేటెడ్. మామూలుగా ఉన్న న్యూరోపతిస్ అన్ని ఇట్లా ఈజీగా క్లియర్ అయిపోతూనే ఉంటుంది. డీమైలేటింగ్ కేసు కాబట్టి నేను 2019 కేసు ఇప్పుడు 2024 5 years తర్వాత చెప్తున్నాను నేను స్టోరీ. సో అప్పుడు ఆ కేసు కూడా మనకి కంప్లీట్ నార్మల్ అవడం జరిగింది. సో చిన్న న్యూరోపతిస్ ఈజీగా మారిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చి కాలు పడిపోయి వచ్చిన వాళ్ళు, అదే రోజు మనకి ఇక్కడ జరిగేది. కాలి మొత్తానికి పాదం పడిపోయి వచ్చేది, అది మొత్తం 14 రోజులు 2 వారాలు మహా అంటే నెల రోజుల్లోనే సెట్ అయిపోవడం ఉంటుంది. సో దానికి 6 months 1 year అలా టైం పడదు, తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో న్యూరోపతి కాంప్లికేషన్స్కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉందనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్.